వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 29 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నామన్న చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని ముందే ఊహించామని వ్యాఖ్య. కూటమి సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న చంద్రబాబు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తి నాయుడు మధ్యాహ్నం 12:45 మృతి చెందాలని వైద్యుల ప్రకటన. రామ్మూర్తి నాయుడు వయసు 72 సంవత్సరాలు. దేవులనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డిని అన్న కేటీఆర్ సెటైర్లు. రుణమాఫీ విషయంలో దేవులను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఓట్లు వేశాడని ఎద్దేవా. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ అరెస్టు కాకుండా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని వెల్లడి. ఢిల్లీలో ఆయనకు బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఎంపీ. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదు అన్న పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. నేడే డెగ్లూరు సభకు హాజరు. రేవంత్ రెడ్డి సవాల్పై బీజేపీ మూసీ నిద్ర. అంబర్పేటలో కిషన్ రెడ్డి బస. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బస. 20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస. అక్కడే రాత్రి భోజనం, నిద్ర, మరుసటి రోజు అల్పాహారం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. మధ్యాహ్నం 12:45 ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 14 ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. రామ్మూర్తి నాయుడు వయసు 72 సంవత్సరాలు. ఇప్పటికే నారా లోకేష్, పురంధేశ్వరులతో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయనకు భార్య ఇందిరా, కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ సినీ హీరో అనే విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి సీఎంలతో మోదీ భేటీ అయ్యారని, ఆ సమావేశం 4 గంటల సేపు కొనసాగిందని చంద్రబాబు తెలిపారు. 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలని ఆ సమావేశంలో మోదీ అందరి అభిప్రాయాలను తీసుకున్నారని చెప్పారు. ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని తెలిపారు. Tell you only 1 minute I will take. My priorities as on today, it is elite group and historical occasion. Yes. Zero poverty. We are all now P3, public-private partnership. We are able to create wealth. Now it is our responsibility. Zero poverty we have to achieve. Then only India will be a great country. This is where I am proposing top 10% as to adopt bottom 10% or 15%, mentor them, nurture them, and hold them. You cannot bring along with us, at least you have to eradicate poverty and reduce the inequalities. Second policy, employment, employment, employment. You have to create employment in a big way. Then everybody is having job. There won't be any nuisance value in the society. Third one, human resource development and skill upgradation. From now onwards, you have to think after 20 years, what is the human resources will require? What are the skills they have to acquire? Plan now itself. From first class onwards. Water scarcity, security, industry, drinking water, agriculture, you have to give water, link rivers. This is my earlier opinion also. Vajpayee ji has constituted task force at that time. Now we have to complete that. Thank you, sir. Focus on agriculture. This is one sector we have to do it. Logistics cost is very high. We have to reduce logistics cost. Then
cost optimization, energy and fuel, including green energy, green hydrogen, we have to move in that direction. Product perfection. Our brands are not up to the mark. We have to work in that direction. Then only India will have a bright future. Swachha Bharat. Focus on that. Every citizen should have awareness. Finally, deep technology in all walks of life. Then India will be great. Andhra Pradesh wanted to work with these 10 principles to make Andhra Pradesh #1 globally. రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఓట్లు వేశాడు రేవంత్ రెడ్డి. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. ఎత్తైన కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు, లేదంటే 2 కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోడు అయిపోవు రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరపున, తెలంగాణ గ్రోత్ స్టోరీ అని. అందులో ఏం రాస్తుంది? 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది. మేము అడుగుతా ఉన్నాం, మొన్నటి నుంచి నిలదీస్తా ఉన్నాం, దేనికోసం 1,50,000 కోట్లు? ఎవడి కోసం? 1,100 కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోద్ది కదా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఎంత వింతగా ఉన్నాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. వాళ్ళు ఏమంటారు? మూసి పక్కల 2 పక్కల బఫర్ జోన్ ఉన్నది, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళను ఎలగొడతాం, ఖాళీ చేస్తాం. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా. మీరే రిజిస్ట్రేషన్లు చేస్తురి బఫర్ జోన్లో, మీరే పర్మిషన్లు ఇస్తురి, మీరే ట్యాక్స్ కట్టించుకుంటురి, మీరే ఇల్లు ఇన్ని రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తురి, మీరే రోడ్లు వేస్తురి, మీరే గవర్నమెంట్గా మోరీలు కడుతురి. ఇవాళ వచ్చి అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అళ్ళకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాల. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగంటే ఇది బాగా కాదండి. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా, కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు, తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేది ఉండే కాదు అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు. మీరు ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా, పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం. ఆయన లీడర్ కాదు, రీడర్. ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పట్టుకుని బడబడ చదివేసి వెళ్ళిపోతాడు. ఆయన పోతాడు. నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ, ఏమంటున్నాడు? బొంబాయిలో అదానికి మొత్తం 1,00,000 కోట్ల విలువ చేసే ధారావి సొమ్ములు, ధారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మరి ఇక్కడేం జరుగుతున్నది? అదే అదాని మంచోడు, చాలా మంచివాడు, ఆయన మించిన ఉత్తముడు లేడు, అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుసుకొని తిరుగుతూ ఉన్నారు. నేను ఊరికేనే అనడం లేదు, ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు. ఇవాళ బీజేపీ రక్షణ కవచం లాగా మారింది కాంగ్రెస్ కు. ఇద్దరు కలిసి మన మీద పగబట్టిండ్రు అనే మాట నేను ఉత్తగానే అంటలేను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్
మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను మరాఠీలో ప్రసంగిస్తానని, ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలంటూ కొనసాగించారు. తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళులర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి, శివాజీ మహారాజ్ పరిపాలనను, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు. అక్రమాలను ఎదిరించడంలో ఆయన ఒక బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు ఒక స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారి స్ఫూర్తి. బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది. దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది. ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది. దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. పాల్గర్లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి. అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా, లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి, ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం తెలంగాణలో కేవలం 2 పార్టీలే ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 5 సీట్లు కూడా రావని బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ తయారు చేసిన సైనికులని, కేటీఆర్ ను అరెస్టు చేస్తే మనం నీరసపడిపోతామని అంచనా వేస్తున్నారని, కానీ రామన్నను అరెస్ట్ చేస్తే ఎట్లయితది అనే విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుసుకోవాలన్నారు. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం, మన ఎలక్షన్ రోజుకి వస్తాంలే పార్టీలు అని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా
ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు, ముఖ్యంగా రాయన్నరికి అసలు పనికిరాదు. వీళ్ళు ఇంకా ఇట్లనే కొనసాగితే తీరని లోటు తెలంగాణకు జరుగుతుందని గుర్తించి మరీ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మా పెద్దలు నాయుడు గారికే కానీ, ఇక తమ్ముడు ఆరిఫ్కే కానీ, మా పాత మిత్రులు నవాజ్, ఇంకా ఆమెర్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరికీ మరొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క సైనికులుగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ आप सबको इस्तकबाल करता हूँ, खैर मखदूम करता हूँ और एक बार हमारी जमात में ఒక విషయం మాత్రం యాద్ పెట్టుకోండి. నేను మిగతా విషయాలంతా పెద్దలు అమ్మ రామన్న మాట్లాడతారు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 2 సార్లు అతిపెద్ద మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలవడం జరిగింది. మన నియోజకవర్గమే కాదు, పక్కల నియోజకవర్గాలు ఉన్న చేవెళ్ళే కానీ, ఇటున్న షేర్లింగంపల్లె కానీ, మన కొంచెం పక్కలున్న పటంచేరు నియోజకవర్గాలు, ఈ 4 దిక్కులు మన నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా ఎవరు సొంత శక్తితో గెలిచిన వాళ్ళు కాదు. యాదు పెట్టుకోవాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవకపోతున్న విషయం యాదు పెట్టుకోండి. వార్డు మెంబర్ కూడా వీళ్ళు గెలవకపోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పిండ్రు. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాద పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి మీరు అనేక పదవులు ఇచ్చిరు కదా. 10 రోజులు కూడా కేసీఆర్ గారి అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు అనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక విషయం మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, గట్టిగా నమ్ముతా, ఎలక్షన్లు అందరం ఓడిపోతాం గెలుస్తాం అదంతా నడుస్తుంది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు, రాజకీయ సమాధి ఈ రోజుకే కట్టుకున్నారనే విషయం మాత్రం యాద పెట్టుకోండి అంట. ఎన్నికలు గెలుచుడు చాలా దూరం, ఎన్నికలు గెలుచుడు చాలా దూరం ఉన్నది. వాళ్ళు ఎన్నికలు గెలుచుడు ఏముండదు, ఇంకా వాళ్ళు పొలిటికల్గా అందరు కూడా ఖతమైపోయారనే విషయం యాద పెట్టుకోండి. గమ్మత్తున్నది, నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధ వేస్తున్నది, నిజంగా సానుభూతి ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే. 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ. అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఓ ఛానల్లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఖట్టర్ను కేటీఆర్ కలవలేదని, ఒకవేళ కలిసి ఉంటే ఫోటోలు విడుదల చేసి ఉండేవారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడం నిజమేనని, కానీ కేటీఆర్ ను బయట నుంచే పంపించేశారని తెలిపారు. ఢిల్లీలో కేటీఆర్ ఒక బీజేపీ నాయకుడిని కూడా కలవలేదని కొండా పేర్కొన్నారు. ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా తెలిపారు. ఖట్టర్ ఆఫీసులో పీఏతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నారని చెప్పారు. ఢిల్లీలో కేటీఆర్ కలిసింది కాంగ్రెస్ నాయకులేనని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అడ్డుకుంటోందని విశ్వేశ్వరరెడ్డి వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ ప్రవాహక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు 20 మంది బీజేపీ ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో బస చేయనున్నారు. రాత్రి భోజనం, రాత్రి నిద్ర, మరుసటి రోజు అల్పాహారం అక్కడే చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ మనోధైర్యం ఇవ్వనున్నారు. అంబర్పేటలోని తులసిరామ్ నగర్ లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్పేటలోని శాలివాహన నగర్ లో కె లక్ష్మణ్, ఎల్బీ నగర్ లోని గణేష్ నగర్ లో ఈటెల రాజేంద్ర నగర్ లోని హైదర్ షా కోటలో కొండా విశ్వేశ్వరరెడ్డి, అఫ్జల్గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు. వారితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక నేతలు కూడా బస చేస్తారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,
బీఆర్ఎస్ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న వరంగల్ నిర్వహించే విజయోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్ ఇన్ని నెలలు గెలిచినా ఫామ్ హౌస్ దాటి బయటికి రావడం లేదన్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు గనకే ఆయన బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. మరో నాయకురాలు కవిత లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లి వచ్చింది. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ స్కామ్ లో త్వరలో జైలుకు వెళ్తారని, ఇలా ఆ పార్టీలో నేతలు ఎవరూ కనిపించకుండా పోతారని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ మీద ప్రజలను నమ్మకం కోల్పోయారని, ఇక ఆ నేతలు తట్టాబుట్టా సర్దుకోవడమే మిగిలిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చెందాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది. మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మొదటి ప్రశ్న ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి. ఇలా దాదాపు ఎన్ని అంశాలు చేర్చాం ప్రభాకర్? మనం 16-17 కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం. ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం. ధరణిలో స్వయంగా నా భూములు నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి రాహత్ నగర్ నాగరంలో. ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఇప్పుడు కలెక్టరు ఎమ్మెల్యేల దారి కనిపల్లి ఇవాళ ఎంఆర్ఓతో అవుతా ఉన్నాయి. సరళీకృతం అయింది, ధరణి సమూలంగా మారింది. అది మొదటిది. రెండవది మీరు అడిగింది, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాడికి 800 లక్షల కోట్ల అప్పు. ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తా ఉన్నాం. ఇంకా కొంత వెసులుబాటు రాగానే మిగతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే, వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో, దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు, ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుతనం అవసరమా? ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో? ఇప్పుడు ఒక్కటి, మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా, అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట? మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దానిలో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలాన్ని అరెస్ట్ చేసి ఫలాన్ని జైలు పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి. మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిగా మారి 2 టాస్కులు పెట్టిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కుట్రలు అన్ని కేటీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు రూపంగా కేటీఆర్ మారుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఒకటి, ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, రెండోది కొడుకుని ఎలా ఛాంపియన్లు చేయాలని చూస్తున్నాడని వెల్లడించారు. ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగరూపంగా కనిపిస్తుండూ గమనించాలి అని తెలిపారు. అధికారం చేజారి ఏడాది కూడా అవ్వకముందే మళ్లీ అధికార దాహంతో ప్రజల్ని ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై జరిగిన దాడిని కూడా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళను ఏమనాలంటూ ప్రశ్నించారు. కేసీఆర్
ఫామ్ హౌస్లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి 2 టాస్కులు, ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, రెండవది తన కొడుకుని ఎట్లా ఛాంపియన్గా తయారు చేసుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్న తంతు. దాంట్లో హరీష్ రావు వెనుకబడ్డా, బీజేపీ ముందు పడ్డదా, ఇతరత్ర అన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్నవైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్ళీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకొస్తున్నారు. అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏ పదాలు తిట్టినా వేస్టే. ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగి దాన్ని ముందు ఖండించాలి. ఖండించకుండా మేమే చేయించిన అన్న వాళ్ళను మిమ్మల్ని ఏం చేయాలి, మీకు తెలంగాణ ప్రజల మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టు, మీరు తెలంగాణ ఉద్యమానికి మీరే జీవనాడి అన్నట్టు, తెలంగాణ అనేది కేవలం మీకు సంబంధించిన అంశమే అన్నట్టుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టిండ్రు. ఎందుకంటే మీరు తెలంగాణను దోచుకున్నది జీవితంలో ఎవరు మర్చిపోరు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు తెలంగాణ వ్యవస్థల విధ్వంసం పక్కన పెడదాం, అసలు మీరు తెలంగాణ పేరు మీద రాజకీయాల్లో మీరు సంపాదించుకున్న దానితోనే ఇలా మళ్ళీ ఊరేగుతున్నారు. అదే కొంతమంది ఎవరో మిత్రులను పెట్టుకొని మీడియాలో, అదే కొంతమంది ఏదో సోషల్ మీడియా మిత్రులను పెట్టుకొని ఊరేగుతున్నారు తప్పితే మీ వైపు ప్రజలే లేరు. ప్రజలు లేకుంటేనే మీ నాయకులను రౌడీలుగా మారుస్తున్నారు మీరు. ఇదా రాజకీయ సంస్కృతి? ఇలా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద విమర్శ పక్కన పెడదాం, మీకు అధికారుల మీద దాడులు చేసే స్థాయికి వచ్చి దాన్ని సమర్థించుకొని మేము దాడి చేసినామనే స్థితికి వస్తే మరి భాజపా ప్రభుత్వం ఏం చేస్తుంది? క్యాట్కు సంబంధించిన అంశంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద రక్షణకు లేనప్పుడు ఇలాంటి వాళ్ళ పట్ల మీ ఉదాసీనత ఏంటి? మీరు కూడా ఇలా బీఆర్ఎస్ కార్యాచరణతో కలిసిపోయినరా? వాళ్ళు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారా? ఆలోచించుకోండి. డెఫినెట్గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. రేవంత్ రెడ్డి గారి చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు డెఫినెట్గా తిరగబడతారు. అది ఆలోచించుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 29 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నామన్న చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని ముందే ఊహించామని వ్యాఖ్య. కూటమి సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న చంద్రబాబు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తి నాయుడు మధ్యాహ్నం 12:45 మృతి చెందాలని వైద్యుల ప్రకటన. రామ్మూర్తి నాయుడు వయసు 72 సంవత్సరాలు. దేవుళ్లనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డిని అన్న కేటీఆర్ సెటైర్లు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుడి దగ్గరకు పోతే అక్కడ ఓట్లు వేశాడని ఎద్దేవా. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ అరెస్టు కాకుండా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని వెల్లడి. ఢిల్లీలో ఆయనకు బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఎంపీ. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదు అన్న పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. నేడే డెగ్లూరు సభకు హాజరు. రేవంత్ రెడ్డి సవాల్పై బీజేపీ మూసీ నిద్ర. అంబర్పేటలో కిషన్ రెడ్డి బస. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బస. 20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస. అక్కడే రాత్రి భోజనం, నిద్ర, మరుసటి రోజు అల్పాహారం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.